సనాతన ధర్మం జీవనాన్ని ఒకే విధంగా నిర్వచించలేదు. ప్రతి మనిషి స్వభావం, ఆలోచన, జీవన పరిస్థితికి అనుగుణంగా వేర్వేరు మార్గాలను సూచించింది. ఈ మార్గాలను యోగ మార్గాలుగా పేర్కొంది. యోగమంటే కేవలం శరీర వ్యాయామం కాదు, మనస్సు శుద్ధి, ఆలోచనల నియంత్రణ, జీవితంలో సమతుల్యత సాధించే విధానం. సనాతన ధర్మంలో ప్రధానంగా కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం ఈ 3 మార్గాలు ఉన్నాయి. కర్మయోగం అనేది తన బాధ్యతలను ధర్మంగా భావించి స్వార్థం లేకుండా నిర్వర్తించే జీవన విధానం. వ్యక్తి తన వృత్తి, కుటుంబం, సమాజం పట్ల బాధ్యతగా పనిచేయడం దీనిలో ముఖ్యమైన అంశం. కర్మయోగంలో పని తప్పనిసరి, కానీ పనికి వచ్చే ఫలితంపై అతిగా ఆసక్తి ఉండదు. పనిచేయడం మన చేతిలో ఉంటుంది, ఫలితం ప్రకృతి నియంత్రణలో ఉంటుంది అనే అవగాహన కర్మయోగం నేర్పుతుంది. ఫలితాసక్తి తగ్గినప్పుడు పనిలో ఒత్తిడి తగ్గుతుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది. భక్తియోగం అనేది మనస్సును ఒక ఉన్నత శక్తిపై కేంద్రీకరించే మార్గం. ఈ మార్గంలో అహంకారం నెమ్మదిగా తగ్గుతుంది, అర్పణ భావన పెరుగుతుంది. భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలు మాత్రమే కాదు, నమ్మకం, వినయం, అంతర్గత శాంతి. ఈ 3 అంశాలు భక్తియోగానికి ఆధారం. జ్ఞానయోగమనేది ఆత్మ విచారణ ఆధారంగా నడిచే మార్గం. వ్యక్తి తన ఆలోచనలను, భావనలను నిరంతరం పరిశీలించుకుంటాడు. ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం అనే వివేచన జ్ఞానయోగం ద్వారా వస్తుంది. ఈ అవగాహన పెరిగినప్పుడు భయం సహజంగా తగ్గుతుంది. కర్మయోగం చర్య ద్వారా మనస్సును శుద్ధి చేస్తుంది. భక్తియోగం మనస్సును మృదువుగా మారుస్తుంది. జ్ఞానయోగం బుద్ధికి స్పష్టత ఇస్తుంది. సనాతన ధర్మం ప్రకారం ఈ 3 మార్గాలు వేరు కావు, ఒకదానికొకటి సహాయకాలు. సంపూర్ణ జీవితం కోసం ఈ 3 కలిసి ఉండాలి. ఈ సమన్వయ భావనను భగవద్గీత స్పష్టంగా వివరిస్తుంది. జీవితంలో ఉండి కూడా ఆత్మవికాసాన్ని సాధించవచ్చని సనాతన ధర్మం తెలిపింది. యోగమంటే లోకాన్ని వదిలేయటం కాదు, లోకంలో ఉండి సమతుల్యతతో జీవించడం. కర్మతో జీవనం, భక్తితో శాంతి, జ్ఞానంతో అవగాహన. ఇదే సనాతన ధర్మం చూపించిన యోగ మార్గం.